ప్రభు నామమున మీకు వందనాలండి. ఈరోజు నా టెక్నాలజీ ఎంతో ఇంక్రీజ్ అయింది. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, మరి చివరికి బైబిల్ కూడా మనకి ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో, ఐప్యాడ్‌లో, కంప్యూటర్‌లో వచ్చేసింది. అయితే దేవుని వాక్యము ఆ రీతిగా ఎన్ని రకాలుగా వచ్చినా సరే, మనకింకా భౌతికంగా, ఫిజికల్‌గా బైబిల్‌ని పట్టుకునే ఆపర్చునిటీ మనకుంది కదా! కాబట్టి చర్చెస్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ సెల్ ఫోన్స్‌తో తీసుకెళ్ళిపోతున్నారు దేవుని వాక్యాన్ని. మరి దేవుని వాక్యాన్ని మనం చేత్తో మొయ్యాలి కదా! ఆ సజీవమైన వాక్కుని. దేవుడు మనకిచ్చారండి ఉన్నతమైన బహుమానంగా. బైబిల్ పట్టుకోవాలి మనము. ఆ బైబిల్ పట్టుకొని చక్కగా పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యాన్ని తీసి చదవాలి. అంతేగాని సింపుల్‌గా ఫోన్‌లో ఉంది కదా! అని ఫోన్ తీసుకెళ్ళడం కాదు. అందుకనే జాన్ హైడ్ అని భక్తుడేమన్నారంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని మోస్తారో వారిని దేవుని వాక్యం మోస్తదంట. హూఎవర్ క్యారీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ క్యారీస్ దెమ్. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావం మనకి సజీవమైన వాక్కును మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఆయన గొప్ప ప్రభావము, ఆయన తోడు మహిమ మనకుంటుందండి. ఆమేన్.